హాయ్ ఫ్రెండ్స్, కొత్తిమీర రైస్ చేశాను. ఎలా చేశానో చెప్తాను. ఫస్ట్ కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, యాలకులు, ఆకు, లవంగాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసిన తర్వాత అవి మంచిగా వేగిన తర్వాత కొత్తిమీరని బాగా మిక్సీ పట్టుకోవాలి. 2-3 కట్టలు మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ పట్టింది ఆ ఫ్రైలో అవన్నీ వేగుతున్నాయి కదా. వేగిన తర్వాత అవి వేసిన తర్వాత పసుపు వేయాలి. పసుపు, ఉప్పు వేయాలి. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. వేసాను. అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేయించిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసాను. వేసి మంచిగా అన్నీ వేగిన తర్వాత చూడండి, వాటర్ పోసాను. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ పోసాను. వాటర్ పోసి మిక్సీలో కడిగిన నీళ్ళు కూడా అవి పోసాను. దాంతో కలిపే వాటర్ అంతా అవి మంచిగా పోసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత బియ్యం వేస్తున్నాను. బియ్యం వేసిన తర్వాత కుక్కర్లో